సాక్షాత్తు భగవంతుడే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన సంఘటన 1972లో జరిగిందనే విషయం మీకు తెలుసా? పళని గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో ఒక అతని పేరు పళనివేల్, ఇంకొక అతని పేరు తారకమణి. అయితే ఒక రోజు తారకమణి తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని తనని ఆదుకోమని తన స్నేహితుడైన పళనివేల్ ని అడుగుతాడు. తన స్నేహితుడి పరిస్థితిని గమనించిన పళనివేల్ జరిగిన దానికి బాధపడి తన స్నేహితుడి కోసం కొంత డబ్బుని సిద్ధం చేసి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందే ఆలయంలో కొంత డబ్బుని అప్పుగా ఇచ్చి, నువ్వు ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యు, ఒకవేళ వ్యాపారంలో లాభాలు వస్తే నేను ఇచ్చిన ఈ డబ్బుని ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలకు అన్నదానానికి ఖర్చు పెట్టు, ఒకవేళ వ్యాపారంలో నీకు నష్టం వస్తే మా ఇంట్లో వారిని డబ్బు అడిగి ఈ ఆలయానికి ఖర్చు చెయ్యు అని చెప్పి తను వ్యాపారం చేసుకోవడానికి విదేశాలకి వెళ్లిపోతాడు. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత పళనివేల్ విదేశాల నుంచి తిరిగి వచ్చి తన స్నేహితుడు తారకమణి ఎలా ఉన్నాడో అని ఎంతో ఆతృతగా తన స్నేహితుడి దగ్గరకు వెళ్లి క్షేమ సమాచారాన్ని కనుక్కుంటాడు. అప్పటికే తారకమణి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించి ధనవంతుడిగా ఆ ఊరిలో స్థిరపడ్డాడు. అయితే మాటల మధ్యలో పళనివేల్ తను అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని తారకమణిని అడుగుతాడు. తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వడం ఇష్టం లేక, నువ్వెప్పుడు నాకు డబ్బులు ఇచ్చావు, నువ్వు డబ్బులు ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యం ఉంటే తీసుకునిరా అని అడుగుతాడు తారకమణి. ఎందుకంటే తను డబ్బు తీసుకునేటప్పుడు ఆ సమయంలో ఎవ్వరూ చూడలేదని తారకమణికి బాగా తెలుసు. అందుకే ఏదైనా సాక్ష్యం ఉంటే తీసుకునిరా అని అడిగాడు. జరిగిన మోసాన్ని తట్టుకోలేని పళనివేల్ సరే కోర్టులో చూసుకుందాం అని చెప్పి తారకమణి మీద కేసు వేస్తాడు. అయితే కోర్టుకి మురుగన్ అనే వ్యక్తి వచ్చి తారకమణి అనే వ్యక్తికి పళనివేల్ డబ్బులు ఇవ్వడం నేను చూశానని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు. అయితే కోర్టులో అంతా అయిపోయాక ఈ మురుగన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని తారకమణి అడిగితే అప్పుడు పళనివేల్, నీ మీద కేసు వేశాక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు, చాలా మానసిక వ్యధ అనుభవించాను. అలా తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటే కలలో నాకు మురుగన్ కనిపించి నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పి ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కోర్టులో సాక్ష్యం చెప్పిన మురుగన్ పళని దేవాలయం బయట పువ్వులు అమ్మేవాడు. కాకపోతే అతను చనిపోయి 3 సంవత్సరాలయ్యింది. సాక్షాత్తు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన భక్తుడి కోసం సాక్ష్యం చెప్పడానికి 3 ఏళ్ల క్రితం చనిపోయిన మురుగన్ రూపంలో వచ్చాడని తెలుసుకుని తను చేసిన తప్పుని ఒప్పుకొని తీసుకున్న డబ్బుకి 2 డబ్బు ఇచ్చాడు తారకమణి. ఈ సంఘటన జరిగిన తరువాత కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఇది 1972లో జరిగిన యథార్థ సంఘటన. అందుకనే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చేసుకున్న వాగ్దానాలను ఎవరూ మీరరు. ఎందుకంటే ఆ స్వామి పిలిస్తే పలుకుతాడు కాబట్టి. మరి మీరేమంటారు? మీరు ఎప్పుడైనా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారా? అయితే కామెంట్స్ లో తెలియజేయండి.